ఏ ప్రొడక్ట్స్ వాడతాను, ఎలా వాడతాను, నా స్కిన్ ఇలా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా అయింది. సో, చాలా ఓవర్ రేటెడ్ సి వాడుతున్నా. ఆల్రెడీ పింపుల్స్ ఉండే ఇంకా ఎక్కువ అయిపోయాయి. వచ్చేసి పర్జింగ్ అని అంటారు. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇది పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. కొంచెం డార్క్ ఉండేది, ఇప్పుడు 2 షేడ్స్ ఇంక్రీజ్ అయింది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లేఖ. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఏ ప్రొడక్ట్స్ వాడతాను, ఎలా వాడతాను, ఏంటి అన్నది ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియో ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే నాకు 1.5 year బ్యాక్ క్రితం అయితే నా స్కిన్ ఇలా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా అయ్యింది. సో ఈ జర్నీ వచ్చేసి నేను ఏంటి అన్నది ఫ్యూచర్ లో షేర్ చేసుకుంటా. బట్ యాజ్ ఆఫ్ నౌ నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి ఫేస్ వాష్ తో స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గో స్టార్ట్ విత్ ఫేస్ వాష్. సో ఫస్ట్ అయితే క్లిప్ తీసేస్తున్నా. అండ్ దెన్ జుట్టు తడవకుండా అనమాట ఫేస్ వాష్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటాం కదా, ఫుల్ ఫేస్ అంతా అప్లై చేసుకోవడం కోసం ఐఎమ్ కవరింగ్ ఇట్ విత్ హెడ్ బ్యాండ్ అనమాట. సో ఫస్ట్ లెట్స్ గో అండ్ వాష్ మై ఫేస్. మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే అందరు ఫేస్ వాష్, డబల్ క్లెన్జింగ్, లేకుంటే క్లెన్జర్, లేకుంటే సోప్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ తో ఫేస్ వాష్ చేసుకుంటారు. అండ్ నేను కూడా స్టార్టింగ్ లో అలానే యూజ్ చేశాను. దానివల్ల నా స్కిన్ బ్యారియర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. అండ్ నాకు ఆల్రెడీ పింపుల్స్ ఉన్నాయి, అవి ఇంకా ఎక్కువ అయిపోయాయి. సో రీసెంట్ గా నేనైతే ఒక ఫ్యూ మంత్స్ నుంచి, లైక్ 6 months నుంచి 7 months, లైక్ అప్పటి నుంచి అయితే నేను కంప్లీట్ ఓన్లీ వాటర్ తో, లైక్ ఓన్లీ వాటర్, చల్లని నీళ్లు, అంతకు మించి ఇంకేం పెట్టను అనమాట ఫస్ట్ అయితే ఫేస్ వాష్ కి. ఎందుకంటే రాత్రి నేను ఎక్కడికి వెళ్ళను, పడుకునే ముందు స్కిన్ కేర్ చేసుకుంటాను, మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్కిన్ కేరే చేసుకుంటాను. సో ఈ మధ్యలో నాకు ఏది డర్ట్ గానీ ఏది నా స్కిన్ లోకి వెళ్ళదు. సో ఆబ్వియస్లీ నేను ఇంకా ఏ ప్రొడక్ట్స్ పెట్టినా నా స్కిన్ ఆల్రెడీ అప్పుడే సెన్సిటివ్ ఉంటది కాబట్టి చాలా డ్యామేజ్ అవుతుంది. సో అందుకోసమని జస్ట్ ఫ్రెష్ వాటర్ పెట్టి వాష్ చేసుకుంటాను. సో అవి కూడా చల్లని నీళ్లు మాత్రమే. అండ్ ఉప్పు నీళ్ళు అయితే అస్సలు వాడొద్దు. వీలైనంత వరకు మంచి నీళ్ళు మాత్రమే వాడండి. సో నేను ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసుకుంటున్నా. చాలా చల్లగా ఉంటాయి తెలుసా ఇక్కడ ఈ టెంపరేచర్ కి, అయినా సరే అవే వాడతాను. ఫేస్ వాష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టవల్ తో కొంచెం డ్రై అప్ చేసేసుకుంటున్నాను. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి నాది చాలా డ్రై ఉందన్నమాట ఫేస్. సో నేను టోనర్ యూజ్ చేసుకోవాలి. టోనర్ యూజ్ చేసే ముందు నేను కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటాను. ఇది జస్ట్ వాటర్, నార్మల్ వాటర్, చల్లని వాటర్. లైక్ ఏంటి రావట్లేదు, వాటర్ వేసుకున్నాను. జస్ట్ ఏంటంటే ఈ టోనర్స్ వచ్చేసి మనం డ్రై స్కిన్ పైన పెడితే అవి అంతా అబ్జార్బ్ చేసుకోవు. సో అందుకోసమని టోనర్ వాడే ముందు ఫస్ట్ వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటే అది టోనర్ వచ్చేసి లోపల పోర్స్ లోపలికి వెళ్ళి ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. సో నేనైతే బేసిక్ గా ఒక ఆల్మోస్ట్ 8-9 months నుంచి ఇదే టోనర్ వాడుతున్నాను. ఈ టోనర్ వచ్చేసి గ్రీన్ టీ టోనర్, కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఇది కూడా. సో నేను ఇది వచ్చేసి సుకోషి మార్ట్ అని ఇక్కడ ఉంటది ఈ కెనడాలో, అక్కడ తీసుకున్నాను ఫస్ట్ టైం. ఇందులో పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏం ఉండదు అనమాట. సో ఏ ప్రోడక్ట్స్ వాడినా దీంతో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో అందుకోసమని నేను ఇదే వాడతాను. ఎందుకంటే చాలా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటాము. ఇదైతే చాలా ప్లెయిన్ గా ఉంటది. అండ్ ఇందులో హైలోరిక్ యాసిడ్ ఉండడం వల్ల మీ స్కిన్ కి ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉంటది. సో అందుకోసమని ఇది వాడతాను. సో టోనర్ ఏంటంటే మనం డైరెక్ట్ స్కిన్ పైన వేస్తే అంత అబ్జార్బ్ చేసుకోదు. సో టోనర్ ప్యాడ్స్ వాడాలి. అది కొంచెం కాటన్ తీసుకొని, టోనర్ ప్యాడ్స్ అంటారు, లేకుంటే కాటన్ అయినా తీసుకోవచ్చు. టోనర్ ప్యాడ్స్ తీసుకోవాలని లేదు. ఇక్కడ మనకి కాటన్ దొరకదు కాబట్టి టోనర్ ప్యాడ్స్ కొనుక్కొచ్చుకున్నాను నేను. సో ఇందులో వచ్చేసి ఇది వేస్తాము. ఆల్రెడీ అయిపోయింది, నేను రీప్లేస్మెంట్ చేయాలి, బట్ స్టాక్ దొరకట్లేదు. చూడాలి, దొరకకపోతే ఇంక వేరే ప్రోడక్ట్ ట్రై చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఐ విల్ రికమెండ్ దిస్ టు ఎవ్రీవన్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఏమి ఉండవు. బట్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయకుండా అయితే ఏ ప్రోడక్ట్ యూజ్ చేయకండి. సో నేను టోనర్ ప్యాడ్ వేసేసుకున్నాను దీనికి. అండ్ ఇట్లా నీట్ గా జెంటిల్ గా హడావిడిగా రుద్దొద్దు అనమాట. కొంచెం మెల్లగా పేషెన్స్ తో చేసుకోవాలి స్కిన్ కేర్, అప్పుడే ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చాలా బాగుంటది స్కిన్ అయితే. నాకు ఇది యూజ్ చేసిన 1 month కే చాలా ఎఫెక్టివ్ అనిపించింది, చాలా నచ్చింది నాకు, చాలా హైడ్రేటింగ్ అనిపించింది. లేకుంటే ఇట్లా పీల్ ఆఫ్ అవుతూ ఉండేది. ఇది వాడటం వల్ల చాలా బాగుంది. సో జెంటిల్ గా ఇలా చేసుకోండి. అండ్ నెక్ వర్క్ కూడా తీసుకెళ్ళొచ్చు. సో మన బేసిక్ గా నెక్ కూడా చాలా ఎక్స్పోజ్ అవుతుంది స్కిన్ తో పాటు, ఫేస్ తో పాటు. సో అందుకోసమని ఇలా చేసుకోవాలి.
వాడేసాను. అయిపోయింది. ఏమన్నా డర్ట్ అదంతా ఉంటే గనుక మనకి ఇక్కడ కనిపించేస్తది గూడా. టోనర్ చాలా ఎఫెక్టివ్ ఉంటది. పోర్స్ అంతా క్లీన్ చేస్తది. సో, టోనర్ ఈజ్ మస్ట్ అనమాట చేసుకుంటే. కాకపోతే ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను టోనర్ పెట్టేసుకున్నా కాబట్టి ఇట్ ఈస్ ఆల్రెడీ హైడ్రేటెడ్ ఉంది నాది. సో, దీనిపైన వచ్చేసి నేను నెయిల్ సీరమ్ అనేది వాడుతున్నాను. ఈ స్నేల్ సీరమ్ అయితే చాలా మంది రికమెండ్ చేశారు. సో, నేను స్టార్టింగ్ లో చాలా ఓవర్ రేటెడ్ అనుకున్నా. బట్ ట్రై చేశాక నా స్కిన్ చాలా స్మూత్ గా అయింది. చాలా అంటే చాలా స్మూత్ అయ్యింది. అండ్ హైడ్రేట్ కూడా అవుతుంది. సో, ఇదైతే నేను రికమెండ్ చేస్తాను. బట్ కొంతమందికి దీనివల్ల ఈ పోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లాకేజెస్ అయిపోతున్నాయంట. సో, అంటే మీకు బ్రేక్‌ఔట్స్ అవుతాయి. సో, కొంచెం మీకు పడట్లేదు అంటే స్టాప్ చేసేయండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు యూజ్. బట్ మీకు మీ స్కిన్‌కి పడట్లేదు అని అర్థం అనమాట. సో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే గనుక అస్సలు వాడొద్దు ప్రొడక్ట్స్. సో, ఆల్రెడీ నాది డ్రై ఉంది. ఐ మీన్ ఆల్రెడీ ఇప్పుడు టోనర్ పెట్టాను కాబట్టి ఆల్రెడీ నాది కొంచెం వెట్ ఉంది. సో, నేను డైరెక్ట్ పెట్టేసుకుంటున్నా. ఒకవేళ మీకు టోనర్ వాడకుండా ఉంటే ఫస్ట్ వాటర్ స్ప్రే చేసుకొని ఇది పెట్టుకోవాలి. లేకపోతే ఇది అబ్జార్బ్ చేయదు. సో, ఇది వేసుకున్నా. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. రావాలి ప్రొడక్ట్స్. నావంతా చాలా అయిపోయిందనమాట. సో, ఇలా పెట్టేసుకుంటున్నా. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఆర్డర్ చేసుకున్నా. సో, అన్నీ అయిపోవచ్చాయి. అన్ని రీప్లేస్మెంట్‌కి ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా రాలేదు. మేబీ లేట్ అయినట్టుంది ఈసారి. మేబీ మండే ఆర్ ట్యూస్‌డే వస్తది. సో, చూడండి నీట్‌గా. ఇదొచ్చేసి మొన్న పింపుల్ వచ్చింది పీరియడ్స్ వచ్చినప్పుడు నాకైతే. మేబీ టైం పడతది పోతానికి. పీరియడ్స్ వస్తే ఫుడ్ పందిలా తింటా. సో, అడ్డమైనవన్నీ వస్తాయి నాకు. సో, ఆ పీరియడ్స్ టైంలో అంతే. ఇది కొంచెం పెద్దగా వచ్చేసింది. నేను దాన్ని ఏదో చేశాను. సో, అందుకని అది అట్లా తయారయింది. జస్ట్ స్కిన్ కేర్ ఫాలో అయితే ఏం అయ్యేది కాదు. సో, ఇలా అయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 మినిట్స్ దాన్ని సెటిల్ అవ్వనివ్వండి. లోపలంతా పీల్చుకున్న తర్వాతనే 2 మినిట్స్ తర్వాతనే ఇంకో ప్రోడక్ట్ యూజ్ చేయండి. మీరు డైరెక్ట్ ప్రొడక్ట్స్ తర్వాత ప్రొడక్ట్స్ పెడుతూ ఉంటే స్కిన్ అబ్జార్బ్ చేయలేదు. మనకి ఎట్లయితే పొట్టలో ఫుడ్‌కు టైం పడుతుందో సేమ్ దీనికి కూడా అంతే. టైం ఇవ్వాలి. అబ్జార్బ్ చేసుకోవడానికి టైం ఇచ్చి దెన్ వాడాలి. ఒకదానిపైన ఒకటేసేస్తే ప్రొడక్ట్స్ మిక్సప్ అయిపోయి ఏది ఎఫెక్టివ్‌గా పనిచేయదు. అండ్ స్కిన్ కూడా అబ్జార్బ్ చేసుకోదు. సో, అందుకోసమని ఒక ప్రోడక్ట్ తర్వాత ఒక ప్రోడక్ట్‌కి అబ్జార్బ్ చేసుకునే టైం అయితే ఇవ్వండి. ఒక ప్రోడక్ట్ 2 మినిట్స్‌లో అయితది. ఒక ప్రోడక్ట్ 10 మినిట్స్‌లో అయితది. ఈ ప్రోడక్ట్ అయితే 2 మినిట్స్ చాలు. నెక్స్ట్ ప్రోడక్ట్‌కి వెళ్ళిపోతాం. సో, 2 మినిట్స్ అయితే అయిపోయింది అండ్ ఫుల్లీ అబ్జార్బ్ అయిపోయింది. నా ఫేస్ అంతా డ్రై అయింది చూడండి. నేను అసలు వెట్టే లేదు. నాకు పెట్టుకున్నట్టు కనిపిస్తలేదు. సో, 2 మినిట్స్ అయిన తర్వాత నేను విటమిన్ సి వాడుతున్నా. ఇది విటమిన్ సి వచ్చి గూదాల్ వాళ్ళది టాంజరిన్ అనమాట. గ్రీన్ టాంజరిన్ చాలా ఎఫెక్టివ్ ఉంది. నాకు స్టార్టింగ్ లో విటమిన్ సి వేరే ప్రొడక్ట్స్ వాడితే చాలా పెద్ద పింపుల్స్ వచ్చాయి అండ్ చాలా మండేది. సో, నేను అనుకునేదాన్ని ప్రోడక్ట్ పని చేస్తుంది అని. చాలా మంది అదే మిత్ అసలు. ప్రోడక్ట్ మండుతుంది అంటే పని చేస్తుంది అని అనుకుంటారు. కానీ కాదు, మీ స్కిన్ ఇరిటేట్ అవుతుంది అని మీనింగ్. అన్ని ప్రోడక్ట్స్ అలా వర్క్ అవ్వవు. సో, విటమిన్ సి నాకు అది కాన్సంట్రేషన్ ఎక్కువైంది. సో, ఇందులో వచ్చేసి కొంచెం తక్కువ కాన్సంట్రేషన్ ఉంది. అండ్ నేను కరెక్ట్‌గా యూజ్ చేయడం కూడా నేర్చుకున్నాను కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఐ థింక్ ఇది నా సెకండ్ బాటిల్ అండ్ థర్డ్ బాటిల్ కూడా ఆర్డర్ ఇచ్చాను. వస్తూ ఉంటది. అండ్ విటమిన్ సి పెట్టుకోవడం వల్ల మీ స్కిన్ అయితే చాలా గ్లో అవుతుంది. అండ్ ఇది మార్నింగ్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. నైట్ అయితే రికమెండ్ చేయను బేసిక్‌గా. అండ్ ఇది వచ్చేసి యాక్టివ్ ఇంగ్రీడియంట్. సో, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటది. సో, వేరే ప్రొడక్ట్స్ అయితే దీంతో పాటు వాడితే గనుక కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. లాస్ట్ 2 ప్రొడక్ట్స్ వచ్చేసి వేరే వాటితో వాడిన ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. బట్ ఇదైతే కొంచెం డేంజరస్ ప్రొడక్ట్. సో, కేర్‌ఫుల్ వేరే ప్రొడక్ట్స్‌తో వాడేటప్పుడు. సో, ఫస్ట్ వచ్చేసి 2 పంప్స్ చేసుకుంటున్నాను. సో, ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే మీ ఫేస్ సైజ్ ఇవన్నీ బట్టి డిఫర్ అవుతూ ఉంటది. నాకైతే కొంచెం సరిపోతది. అందరూ ఏంటంటే ఇంతే వాడాలి, ఇంతే వాడాలి అని చెప్తారు. బట్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సైజ్ ఆఫ్ ద ఫేస్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఇలా నీట్‌గా, జెంటిల్‌గా ఏది చేసినా గాని మెల్లగా, స్మూత్‌గా చేసుకోండి. స్కిన్‌ని చాలా జెంటిల్‌గా ట్రీట్ చేయాలి. లేకపోతే గనుక మనం ఇట్లా రుద్దేసుకుంటూ ఉంటే స్కిన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అండ్ బ్రేక్‌ఔట్స్ అవుతాయి. అదే పింపుల్స్ వచ్చేస్తది, లేకుంటే డ్యామేజ్ అయిపోతుంది. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. సో, కేర్‌ఫుల్‌గా ఇట్లా నీట్‌గా అప్లై చేసుకోండి. విటమిన్ సి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం ఫుడ్ కూడా తింటాం విటమిన్ సివి లోపట. అండ్ లోపటి నుంచి బయటకు కూడా ఎఫెక్ట్ చేస్తది. సో, ఈ విటమిన్ సి అయితే చాలా గ్రేట్. నేను అది పక్కా రికమెండ్ చేస్తాను. స్మెల్ అయితే అమేజింగ్ ఉంటది తెలుసా! నాకు చాలా ఇష్టం. ఫస్ట్ దీని స్మెల్ చూసి ట్రై చేశాను నేను. అండ్ నాకు చాలా నచ్చింది.
సో, నేనైతే ఫేస్ అంతా అప్లై చేశాను. అండ్ యూ కెన్ గో డౌన్ టిల్ నెక్ వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. మీన్స్ డ్రై స్కిన్ పైన పెట్టుకోవాలి. అండ్ పెట్టుకున్న తర్వాత 12 మినిట్స్ వరకు వేరే ఏ ప్రొడక్ట్ అప్లై చేయకూడదు. సో, 12 మినిట్స్ వరకు ఇట్లా అలో చేయండి. సో దట్ స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటది విటమిన్ సి. చాలా మంది ఏంటంటే విటమిన్ సి పెట్టుకొని నెక్స్ట్ ప్రొడక్ట్ వెంటనే పెట్టేసుకుంటారు. యూజ్ ఏమి ఉండదు. అబ్జార్బ్ చేసుకోదు. సో, మీకు విటమిన్ సి ఎఫెక్ట్స్ అయితే కనిపించదు. సో, 12 మినిట్స్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే వచ్చేసి ఎజైలిక్ యాసిడ్ అన్నమాట. ఇది వచ్చేసి గోధుమలు ఇంకా బార్లీ గింజలతో చేస్తారు. సో, ఇది వచ్చేసి స్కిన్ కి చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. అండ్ స్టార్టింగ్ నేను ఇది వాడినప్పుడు చాలా పింపుల్స్ ఎక్కువ అయిపోయాయి. నాకు ఆల్రెడీ పింపుల్స్ ఉండే ఇంకా ఎక్కువ అయిపోయాయి. సో, బేసిక్ గా దాన్ని వచ్చేసి పర్జింగ్ అని అంటారు. అది ఏదైనా కొత్త ప్రోడక్ట్ కనుక ఎఫెక్ట్ చూపిస్తుంటే పర్జింగ్ అవుతది. కానీ పర్జింగ్ కి రియాక్షన్ కి డిఫరెన్స్ ఉంటది. రియాక్షన్ వచ్చేసి రెడ్ ర్యాషెస్ లాగా వస్తది. ఇది వచ్చేసి యాక్నీస్ ఎక్కువ అవ్వడము, ఇట్లా ఇంత లంప్స్ లాగా రావడం వస్తది. బట్ ప్రోడక్ట్ ని చూసుకొని మీ స్కిన్ సెట్ అవుతుందో లేదో చూస్ చేసుకోండి. సో, నేనైతే అప్పుడు స్టార్ట్ చేసిన 1 వీక్, 2 వీక్స్ కే నాకు చాలా పింపుల్స్ వచ్చేసాయి. నాకు చాలా భయమేసింది. నేను ఆపేద్దామన్న స్టేజ్‌కి కూడా వెళ్ళిపోయాను. అండ్ చాలా డిప్రెస్ కూడా అయిపోయాను అన్ని పింపుల్స్ వచ్చేసరికి. అయినా సరే నేను చదివాను అన్నమాట. లైక్ ఇట్లా యూజ్ చేస్తూ ఉంటే లైక్ 3 మంత్స్ డౌన్ ద లైన్ చాలా ఎఫెక్టివ్ ఉంటదని. సో, ఆపకుండా కంటిన్యూయస్‌గా వాడాను. దెన్ నాకు నా స్కిన్ అంతా క్లియర్ అప్ అయింది. అండ్ గ్లో కూడా వచ్చిందన్నమాట. సో, అజైలిక్ యాసిడ్ అయితే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్ట్రార్డినరీ. ఖచ్చితంగా స్కిన్ కేర్‌లో యూజ్ చేసుకుంటే గనుక చాలా బెటర్ రియాక్షన్ ఉంటది. అండ్ ఇది విటమిన్ సితో కూడా వాడుకోవచ్చు. చాలా మంది ఏంటంటే విటమిన్ సి ఎజైలిక్ యాసిడ్ వాడితే రియాక్షన్స్ వస్తాయని చెప్తారు. బికాస్ దే బిలీవ్ అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే 2 వచ్చేసి ఎక్స్‌ఫోలియంట్స్, దానివల్ల స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ అయితది అనుకుంటారు. బట్ కాదు, చాలా ఎఫెక్టివ్ ఉంటది. సో, ఇది కూడా వచ్చేసి నేను డైలీ మార్నింగ్ పెట్టుకుంటాను. స్టార్టింగ్ అయితే ఆల్టర్‌నేట్ డేస్‌తో స్టార్ట్ చేశాను. దెన్ వచ్చేసి ఎవ్రీ డే అన్నది పెట్టుకుంటున్నాను. సో, ఇంత తీసుకున్నా మొత్తం ఫేస్ అంతా కవర్ చేసుకుంటా. సో, ఇలా ఏదైనా సరే జెంటిల్ గా పెట్టుకోవాలి. బరాబరా రుద్దేసుకుంటూ టైం ఇవ్వకుండా హడావిడిగా వాడితే గనుక స్కిన్ కేర్ అనేది పనిచేయదు. సో, నాకు స్కిన్ కేర్ నేర్పించింది ఏంటంటే పేషెన్స్, ఓపిక. ఓపిక లేకపోతే ఏది అవ్వదు. సో, ఓపిక ఉండాలి. సహనం, ఓపిక అన్నీ ఉండాలి. అప్పుడే స్కిన్ కేర్ అన్నది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తది. కొంతమంది ఏంటంటే 1 వీక్, 10 డేస్ వాడి ప్రొడక్ట్ మాకు పని చేయట్లేదు వేస్ట్ అనుకుంటారు. కొన్ని ప్రొడక్ట్స్ 1 వీక్ లో పని చేయొచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసి మంత్స్ అండ్ మంత్స్ పడుతది. ఇదైతే లాంగ్ టర్మ్ లో లైక్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ డౌన్ ద లైన్ మీకు చాలా ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. నేను ఇది స్టార్ట్ చేసి 6 మంత్సే అవుతుంది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా డ్రై కూడా అయిపోయింది నా స్కిన్. సో, మనం ఎప్పుడు మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ వాటర్ తాగుతూ ఉండాలి. సో, ఈ ప్రోడక్ట్ అయితే నేను పక్కా రికమెండ్ చేస్తాను. విటమిన్ సితో పాటు ఇది చాలా ఎఫెక్ట్స్ అయితే ఇస్తుంది. సో, దీనికి కూడా నేను ఒక 3-4 మినిట్స్ ఇస్తాను. సో, అది నా స్కిన్ అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి. లైక్ ఇది 10 మినిట్స్ కూడా గ్యాప్ తీసుకోవచ్చు. బట్ నాకైతే 4-5 మినిట్స్ అంటే చాలు, ఇంకా ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది. జైలిక్ యాసిడ్ కూడా నా ఫేస్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో, బేసిక్ గా ఇది వచ్చేసి న్యూట్రోజినా హైడ్రో బూస్ట్. సో, ఇది జెల్ లాగా ఉంటది. మాయిశ్చరైజ్ బాగా చేస్తది. నేను చాలా మాయిశ్చరైజర్స్ వాడాను. బట్ అవన్నీ బ్రేక్‌ఔట్సే అయ్యాయి. ఎందుకంటే అవన్నీ చాలా థిక్ గా ఉంటాయి. నా స్కిన్ ఆల్రెడీ ఇట్లుండేసరికి నా పోర్స్ అంతా బ్లాక్ అయిపోయి నాకు పింపుల్స్ పెద్ద పెద్దవి ఇంతింత వచ్చేవన్నమాట. సో, నేను ఇదంతా పడట్లేదు ఎట్లా అని ఈ న్యూట్రోజినా గురించి విన్నాను. సో, ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా స్మూత్ అయింది స్కిన్. కానీ ఏంటంటే ఇది కొంచెం థిన్ ఉంటది కదా! సో, ఎక్కువ సార్లు వాడాలి. లేకపోతే ఇట్లా పీల్ ఆఫ్ అయ్యి తెల్లగా వచ్చేస్తూ ఉంటది. చాలా లైట్ ఉంటది. అందుకోసమని 2-3 టైమ్స్ పెట్టుకుంటే బెటర్. సో, మంచిగా మాయిశ్చరైజ్ అయితే మంచిగా చేసుకోవాలి. ఇది జెల్ కదా, ఇంకా ఎక్కువ పడుతుంది స్కిన్ కి. సో, నీట్ గా ఏదైనా సరే జెంటిల్ గా చేసుకోవాలి. సో, మాయిశ్చరైజ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇది ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకోవడం కోసమని నేనైతే ఈ జేడ్ రోలర్ అయితే వాడతాను. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కొంచెం చల్లగా మంచిగా అనిపిస్తది. సో, బేసిక్ గా ఇట్లా
రుద్దుకోవాలనమాట. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి చేసుకోండి. లేకుంటే ప్రొడక్ట్ అంతా ఇక్కడే అతుక్కుపోతది. సో, 1 ఆర్ 2 మినిట్స్ ఇచ్చేసి లోపట ఇట్లా ఇట్లా అంటే స్కిన్‌కి బాగా అబ్జార్బ్ అయితది ప్రొడక్ట్. ఇవేం పెద్ద కాస్ట్ ఉండదు. ఈ జెల్ రోలర్ అయితే మేబీ నేను కొన్నదైతే 3 వచ్చాయి. సెట్ వచ్చింది బేసిక్‌గా $10 $15 ఉంది. తక్కువకే వచ్చేసింది 3 ప్రొడక్ట్స్. సో, నీట్‌గా జెంటిల్‌గా ఏదైనా సరే మెల్లగా చేసుకోవాలి. హడావిడి పడి గట్టిగా రుద్దేస్తూ ఉంటే గనుక స్కిన్ డ్యామేజ్ అయితది. సో, అలా రుద్దుకున్నా. సో, అదైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, నాకైతే చాలా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. చూస్తున్నారు గదా! మనం చేసే వర్క్, మనం ఉండే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చేసి డార్క్ సర్కిల్స్. నేను ఇది ఎప్పటినుంచో వాడుతున్నా. బట్ ఇది డార్క్ సర్కిల్స్, నాకున్న డార్క్ సర్కిల్స్ తగ్గించాలంటే చాలా టైం పడతది. ఇప్పటికి చాలా వరకు ఒక 50-60% అయితే తగ్గాయి. ఇంకా ఉన్నాయి. సో, నేనైతే ఇది వచ్చేసి ఇది వాడతాను. ఇందులో వచ్చేసి కెఫెయిన్ ఉంటది. సో, కాఫీ వచ్చేసి మన స్కిన్‌కి చాలా మంచిది. అంటే కాఫీ నేను తాగను. బట్ ఈ కెఫెయిన్ ఇందులో ఉంటది కాబట్టి ఇది ఇక్కడున్న బ్లాక్ మార్క్స్ అంతా తగ్గిచ్చేస్తది. సో, మాయిశ్చరైజర్ తర్వాత వాడతాను. కొంతమంది మాయిశ్చరైజర్ ముందు గూడా వాడతారు. నేనైతే తర్వాత వాడతాను. ఇట్ డిపెండ్స్, మీ ఇంట్రెస్ట్ అది. జెంటిల్‌గా. అలా అన్నమాట పెట్టేసుకున్నా. అది ఇంకా అబ్జర్వ్ చేసుకోవాలి. నేను కొంచెం ట్యాప్ గూడా జేయాలి. యాక్చువల్‌గా ఇట్లా ఇట్లా ట్యాప్ చేసుకుంటే ఏమైనా ఎక్సెస్ ఉంటే పోతది. సో, చాలా ఎఫెక్టివ్ ఉన్న ప్రొడక్ట్. ఇది గూడా నేనొచ్చేసి సెఫోరాలో తీసుకున్నాను. ఇంకిలిస్టోల్‌ది. చాలా బావుంటది ప్రొడక్ట్ అయితే. అండ్ కొంచెం ప్రైజీ ఉంటది. ఇదైతే $18 $20 అంటే 1000-1200 రూపీస్ ఉంటది. అంతకు మించి ఉండదు. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనమాట. ఒకవేళ మీకు చాలా డార్క్ సర్కిల్స్ ఉన్నాయంటే గనక ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ ఇందులో. సో, ఇందులో వచ్చేసి నేను సన్ స్క్రీన్ ఇంత తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి అని చెప్తారు. 2 ఫింగర్స్ తీసుకోవాలి, ఇలా చెప్తా ఉంటారు. బట్ నాకైతే 2 ఫింగర్స్ ఇస్ టూ మచ్. అండ్ వైట్ కాస్ట్ ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా గానీ నాకు వైట్ కాస్ట్‌గా ఉండిపోతది. సో, నేను అంత అయితే యూజ్ చేయను. నా స్కిన్‌కి ఎంత కావాలో నేను అంత యూజ్ చేసుకుంటాను. సో, బేసిక్‌గా ఇది గ్లో స్క్రీన్, ఇది కూడా సూపర్ గుఫ్ వాళ్ళది గ్లో స్క్రీన్. నేను ఇదొచ్చేసి సెఫోరాలోనే తీసుకున్నా. సో, దీనివల్ల నాకు స్కిన్ అయితే చాలా గ్లో అయింది. ఓన్లీ సన్ స్క్రీన్ వచ్చేసి సమ్మర్‌లో యూజ్ చేయాలి, వింటర్‌లో అవసరం లేదనుకుంటారు. బట్ సన్ అయితే ఏ సీజన్‌లో అయినా ఉంటారు. జస్ట్ మనకు అంత బ్రైట్‌గా కనిపించరు. సో, ఇదైతే కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ఇంట్లో నుంచి బయటికెళ్తున్నప్పుడే వాడాలి అని చాలా మంది అనుకుంటారు. నో. ఇంట్లో ఉన్నా గానీ సన్ స్క్రీన్ అయితే పెట్టుకోవాలి. నేను ఎవ్రీ డే మార్నింగ్ లేచాక, ఐ మీన్ ఫ్రెష్ అయిన తర్వాత స్కిన్ కేర్‌లో కంపల్సరీ ఇది అయితే కంపల్సరీ ఎండ్ వరకు చేయాల్సిందే ఈ స్కిన్ కేర్. లేకుంటే ఎఫెక్ట్ అన్నది ఉండదు. అండ్ మీరు ఇది పెట్టుకోకుండా విటమిన్ సి ఇవన్నీ రాసుకుంటే రియాక్షన్స్ వస్తాయి. సో, కంపల్సరీ అయితే మీరు ఇది పెట్టుకోవాలి. ఏ ప్రొడక్ట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సన్ స్క్రీన్ అయితే పెట్టుకోవాలి. లేకపోతే మీరంతా డార్క్ అయిపోవడమే కాదు, ఈ మచ్చలు చాలా వచ్చేస్తది, పిగ్మెంటేషన్ ఇవన్నీ. సో, తగ్గించుకోవాలి అంటే గనుక ఖచ్చితంగా విటమిన్ సి వాడాలి. సో, సారీ, ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే వాడాలి. నాకు ఈ ప్రొడక్ట్ ఫస్ట్ యూజ్ చేసినప్పుడు కొంచెం వింతగా అనిపించింది. బట్ యూజ్ చేసే కొద్దీ చాలా అంటే చాలా నచ్చేసింది. సో, అండ్ ఇట్ గివ్స్ యూ ఎ డిఫరెంట్ గ్లో. ఒక మంచి గ్లో అయితే వచ్చేస్తది. అండ్ ఎవ్రీ 1-2 అవర్స్‌కైతే మీరు ఇది పెట్టుకోవాలి సన్ స్క్రీన్. జస్ట్ ఒకసారి పెట్టుకుంటే చాలదు.
సో ఎవ్రీ డే మీరు వీలైనంత వరకు 2 టైమ్స్, 3 టైమ్స్ ఎవ్రీ 2 అవర్స్‌కి పెట్టుకుంటే చాలా బెటర్ అండి నేనైతే చెప్తాను. అండ్ మొత్తం కవర్ చేసుకోండి. అండ్ నాకు ఇక్కడ నెక్‌కి నేను పెద్ద పెట్టట్లేదు. బట్ పెట్టుకోవాలి. విటమిన్ సి రాసాను గదా! విటమిన్ సి రాసినప్పుడు ఇదంతా ఎఫెక్ట్ అవుతది. సో, అందుకోసమని పెట్టుకోండి. నేనైతే నెక్ వేరేది వాడతాను ప్రస్తుతానికి. ఇది కొంచెం టైం పడతది అబ్జర్వ్ చేసుకోవడానికి. వైట్ కాస్ట్ అయితే ఏముండదు. సూపర్ గుడ్ చాలా మంచిగా పనిచేస్తది. కొంతమందికి ప్రోడక్ట్ నచ్చదు. బట్ నాకైతే చాలా నచ్చింది. నా స్కిన్ పైన చాలా ఎఫెక్టివ్‌గా కనిపించింది. చూసారు కదా! ఇలా నీట్‌గా అబ్జర్వ్ చేసుకునేటట్టు పెట్టుకోండి. సో, సన్ స్క్రీన్ అయితే డైలీ యూజ్ చేయాలి. కంపల్సరీ మీరు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా సరే సన్ స్క్రీన్ అయితే పక్కా అప్లై చేసుకోండి. అండ్ దాని బెనిఫిట్స్ అయితే లాంగ్ టర్మ్‌లో చాలా యూజ్ ఉంటది. స్కిన్ మాత్రమే గ్లో అవ్వడం గాదు. మీకు స్కిన్ క్యాన్సర్ ఇలాంటివి కూడా రాకుండా ప్రొటెక్ట్ చేస్తది. సో, ఎస్‌పీఎఫ్ 30+ ఉన్నవి మాత్రమే వాడండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, విటమిన్ సి నేను ఈ ప్రోడక్ట్ అయితే నా స్కిన్‌కి బాగా సెట్ అయింది. గ్లో అయితే వచ్చింది. ఒకవేళ మీరు ట్రై చేసి మీకు నచ్చకుండా ఉంటే గనుక వేరే ప్రొడక్ట్స్ షిఫ్ట్ అవ్వండి. నేను చెప్తున్నదాన్ని వాడేస్తే గనుక అవి రియాక్షన్‌ని బట్టి ఇది స్కిన్‌ని బట్టి డిఫర్ అవుతూ ఉంటాయి. సో, ఏ ప్రొడక్ట్ వాడినా సరే ఫస్ట్ టైమ్ వాడుతుంటే గనుక ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేయండి. ఆ తర్వాత ప్రొడక్ట్ అయితే కంప్లీట్ ఫేస్‌కి పెట్టండి. లేకుంటే నాలాగే 6 మంత్స్ కోల్పోతారు. నేను కూడా స్టార్టింగ్‌లో అదే జరిగింది. సో, ప్రొడక్ట్స్ అన్ని కరెక్ట్‌గా తెలుసుకొని యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసేది ఇది. ఇదొచ్చేసి లిప్ బామ్ టారిడన్ వాళ్ళది. ఇది కూడా కొరియన్‌దే. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. 1000 రూపీస్ ఉంటదనుకుంటా. కొంచెం ఎక్కువ స్టిక్కీ ఉంటది. బట్ చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తది ప్రొడక్ట్. చాలా ఎఫెక్టివ్ ఉంటది. బట్ ప్రొడక్ట్ వచ్చేసి చాలా బా పనిచేస్తది. సో, కంపల్సరీ మీ లిప్స్‌కి గూడా బా పనిచేస్తది అనుకుంటున్నా. నావి చాలా డ్రై లిప్స్. సో, నాకైతే పనిచేస్తుంది. అది. అది పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్టెప్ ఇన్ ద స్కిన్ కేర్. అదొచ్చేసి ఇదన్నమాట. ఇది గ్లైసమైడ్ కాస్ట్‌కో నుంచి తీసుకున్నాము. ఇదొచ్చేసి హ్యాండ్ క్రీమ్. హ్యాండ్స్ చాలా డ్రై అయిపోతాయి. అండ్ నేను ఫేస్ వాష్, ఈ స్కిన్ కేర్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు ఆహ్, టెన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడతది. బట్ నేను అలా అని టైమ్ 1 అవర్ కూర్చోను. అది పని చేసుకుంటూ మధ్యలో వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ అప్లై చేసుకుంటూ వస్తూ ఉంటా. బట్ సో, ఇది శుభ్రంగా హ్యాండ్స్ అన్నమాట. మనకి హ్యాండ్స్ వచ్చేసి మనం లీస్ట్ కేర్ చేసుకునేవి. సో, దానివల్ల ఇవి చాలా డ్రై అయిపోయి చాలా త్వరగా ఇక్కడంతా క్రొకొడైల్ స్కిన్ లాగా వచ్చేస్తది. సో, ఇది పెట్టుకుంటే గనక చాలా సాఫ్ట్ చేస్తది హ్యాండ్స్. సో, మనము ఎక్కువ వాటర్‌లో తడుపుతూ ఉంటాము హ్యాండ్స్. ఇంకా చాలా బట్టలు ఉతుకుతూ ఉంటాం. సోప్ అవుతూ ఉంటది. సర్ఫ్ అవుతూ ఉంటది. సో, ఇట్లా చేతికి పెట్టుకుంటూ ఉంటే గనక చాలా మెత్తగా సాఫ్ట్‌గా అయితాయి హ్యాండ్స్. సో, ఎవ్రీ 2, 3 అవర్స్‌కి మీకు పాసిబుల్ అయిన టైంలో పెట్టుకోండి. అండ్ హ్యాండ్స్ అయితే చాలా స్మూత్‌గా ఉంటాయి. సో, బేసిక్‌గా స్కిన్ కేర్ అన్నది బాగా ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే మనకు కావాల్సింది పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. సో, ఒకరోజు యూజ్ చేసి 2 రోజులు యూజ్ చేయకుండా మళ్ళీ 3 రోజులు యూజ్ చేసి మళ్ళీ ఇంకో 4 రోజులు యూజ్ చేయకుండా ఇలా అన్‌ఈవెన్‌గా చేసుకోకూడదు. స్కిన్ కేర్ అనేది కంపల్సరీ ప్రతిరోజు పొద్దున, సాయంత్రం కంపల్సరీ చేసుకోవాలి. అండ్ దానివల్లే మీ స్కిన్ అయితే చాలా యాక్షన్ ఆర్ రియాక్షన్స్ అన్నది వస్తది. అప్పుడే మీరు గ్లో ఆర్ వాటెవర్ ద స్కిన్ మనకి చూపించేదంతా రియాలిటీలోకి వస్తది. ఒక రోజు వాడి 2 రోజులు వాడకుండా అస్సలు చేయకండి. రోజు వాడండి మార్నింగ్, ఈవినింగ్. అండ్ వచ్చేసి ఓపిక. ఏ ప్రొడక్ట్ అప్లై చేయాలి? ఎంత టైం చేసుకోవాలి? ఏంటి అన్నది అన్నీ తెలుసుకొని అప్లై చేసుకోండి. ఓన్లీ దెన్ ఇట్ విల్ వర్క్. అండ్ నాకైతే దగ్గర దగ్గర సంవత్సరం పట్టింది ఇవంతా క్లీనప్ చేసుకొని మొత్తం చేసుకోవడం కోసం. అండ్ నా స్కిన్ అయితే ఇప్పుడు కొంచెం డార్క్ ఉండేది. ఇప్పుడు 2 షేడ్స్ ఇంక్రీజ్ అయింది. సో, చాలా గ్లో గూడా వచ్చింది. చాలా స్లోగా వచ్చింది. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అన్నమాట. చాలా చాలా బాగుంది. ఇదండి నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ నేను వాడే ప్రొడక్ట్స్. మీకు లింక్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఏమైనా ప్రొడక్ట్స్ లింక్స్ మిస్ అయ్యాయి అంటే కామెంట్ చేయండి. నేను ఇచ్చేస్తాను. నా ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ కోసం అయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.